ప్రజల సమస్యల పరిష్కారానికి, పార్టీ బలోపేతానికి ఈ కార్యాలయం వేదికగా నిలుస్తుందని ప్రతి ఒక్కరూ తమ ఇంటి పెద్ద కొడుకుగా ఆదరించిన తన సొంత ఇంటి నియోజకవర్గ పిఠాపురం ప్రజలకే తన జీవితం అంకితమని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ అన్నారు. పిఠాపురం పట్టణంలోని ఉప్పాడ రైల్వే గేట్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన టీడీపీ పిఠాపురం నియోజకవర్గ కేంద్ర కార్యాలయాన్ని మాజీ ఎమ్మెల్యే వర్మ, లక్ష్మీదేవి దంపతులు కుమారుడు గిరీష్ వర్మ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పూజలు నిర్వహించారు. నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. అటు సిమెంట్ రోడ్లు కానీ, అటు ఆర్ఎన్బి రోడ్లు ఏదైతే ఇక్కడ నుంచి ధర్మారం రోడ్డు కానీ, పిఠాపురం నుంచి కోనపాపేట రోడ్డు కానీ కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకత్వంలో మళ్ళీ అభివృద్ధి పదంలో ముందుకు పరిగెడతా ఉంది. ఇదే చంద్రబాబు నాయుడు యొక్క నిదర్శనాన్ని కూడా తెలియజేస్తూ మరి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రజలకు అండగా ఉండి ముందుకు తీసుకెళ్తారని చెప్పి తెలియజేస్తూ మరి ఈ నూతన కార్యాలయంలో ఎప్పుడూ 24 గంటలు కూడా ప్రజలందరికీ అందుబాటులో ఉంటుంది. ప్రజల కష్టాల్లో తెలుగుదేశం పార్టీ ఉంటుంది. ప్రజల కోసమే తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ నన్ను పిఠాపురం నియోజకవర్గం అంతా కూడా ఒక ఇంటికి పెద్ద కొడుకుగా నన్ను ఆశీర్వదించారు. నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. నా చిన్నప్పటి నుంచి కూడా నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామంలోని కష్టాలన్నీ కూడా నా కంటి ముందు ఉన్నాయి. అప్పుడు రైతుల కష్టాల్లో, పేదల కష్టాల్లో ఎప్పుడు వరం ఉంటాడో అదేవిధంగా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఉంటారని చెప్పి మరొకసారి తెలియజేస్తూ అహర్నిశలో పిఠాపురం కోసమే పనిచేస్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు ఎక్కడ నుంచి పోటీ చేయాలి ఏదన్నది అధిష్టానం నిర్ణయిస్తుంది. ఎవరు పోటీ చేయాలన్నా వారు ఎక్కడ పుట్టారో ఆ నియోజకవర్గంలోనే అవకాశాలు ఉంటాయి తప్పితే వేరే చోట ఉండవు. అది అధిష్టానం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించి ఎప్పుడు పోటీ చేయాలి, ఎప్పుడు పోటీ చేయకూడదు అన్నది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు నిర్ణయిస్తారు. మేము పార్టీకి అనుగుణంగా, చంద్రబాబు నాయుడు ఆదేశాలకు అనుగుణంగా, లోకేష్ ఆదేశాలకు అనుగుణంగా పిఠాపురం తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా వర్మ 23 సంవత్సరాల నుంచి అదే అడుగుజాడల్లో నడుస్తున్నాడని చెప్పి తెలియజేస్తారు.